అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికి 17 డేస్ అయింది. 17 డేస్ తర్వాత మొత్తానికి ఆ మూవీ నార్త్ అమెరికాలో $1 మిలియన్ క్రాస్ చేసింది. యాక్చువల్లీ చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇప్పుడు ఆ మూవీకి వచ్చిన టాక్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే టాక్ అయితే మిక్స్డ్ టాకే ఉండే, పాజిటివ్ టాక్ అయితే రాలేదు. అయినా కూడా ఆ మూవీకి $1 మిలియన్ వచ్చినాయంటే ఖచ్చితంగా గ్రేటే. మూవీకి ఇంత లైఫ్ స్పాన్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. అలాగే నేను రీసెంట్ ఫ్రెండ్ ఒకడు ఇట్లా థియేటర్కి వెళ్ళింది అనమాట అక్కడ మూవీ చూడడానికి. అడిగిన, అరే థియేటర్లో జనాలు ఉన్నారా, ఎంతమంది ఉన్నారా అని. అన్నాడు, అరే ఒక 40% ఉంటారు రా థియేటర్లోని. ఓ 40% ఉన్నారా అంటే ఇంకా చూస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారా అండి. ఓకే, మూవీ ఇంకా నడుస్తుంది, ఇంకా కలెక్షన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. అంటే ఆ మూవీ టాక్ ప్రకారంగా చూసుకుంటే ఇంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఎవరు. సో ఇప్పుడు $1 మిలియన్ వచ్చినాయి కాబట్టి బాలకృష్ణ గారు సీనియర్ హీరోస్లో ఎవరికి లేని ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేశారు. లాస్ట్ 5 మూవీస్ అండ్ ఈ నార్త్ అమెరికాలో $1 మిలియన్ క్రియేట్ చేసినాయి. సో $1 మిలియన్ సీనియర్ హీరోస్లో ఎవరికి లేవు అనమాట 5 కన్సిక్యూటివ్గా. అదొక రికార్డు ఉంది. అలాగే 100 crores గ్రాసర్ కూడా లాస్ట్ 5 మూవీస్ ఆయన 100 crores గ్రాస్ క్రియేట్ చేసింది. ఏ సీనియర్ హీరోకి ఆ రికార్డ్ లేదు. సో ఆయన ఈ మధ్య పీక్ ఫామ్లో ఉండని అనిపిస్తుంది. అలాగే ఈ ఫామ్ కంటిన్యూ చేస్తే ఆయన మార్కెట్ అయితే బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. నిజానికి ఈ మూవీకి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుండే అంటే దానికి 200 crores మూవీ అవుతుంది అనుకున్నారు, ఫస్ట్ 200 crore మూవీ. బట్ అన్ఫార్చునేట్లీ కాలే. బట్ ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్ళీ వస్తే, ఒకవేళ బోయపాటి గారు అండ్ బాలకృష్ణ గారు మళ్ళీ కలిసి ఇంకో సినిమా తీస్తే నాకు తెలిసి ఈ సీక్వెన్స్ ఇలా కంటిన్యూ చేస్తారనుకుంటున్నా. అఖండ ఆ సీక్వెల్ని ఆపరనుకుంటున్నా. ఎందుకంటే బ్లాక్ బస్టర్ కాంబో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ వచ్చిన మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ అనే కదా. ఈ మూవీ అనుకున్నంత రాలేకపోవచ్చు, బట్ ఈ మూవీ బట్టి చూస్తుంటే తెలిసిపోతుంది ఇంకా డిమాండ్ ఉంది, వాళ్ళ కాంబినేషన్కి డిమాండ్ ఉంది. వాళ్ళిద్దరు కలిస్తే సినిమా ఇంకా చూడాలనుకుంటున్నారు జనాలు అయితే, కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. నాకు తెలిసిన వరకు వాళ్ళు మరొక కాంబినేషన్ అంటే మరొకసారి సినిమా తీస్తే ఈసారి అవుట్పుట్ కొంచెం చేంజ్ చేసుకుంటే కలెక్షన్ చాలా బెటర్ అవుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇప్పుడు ఈ మూవీకే ఒక డిజాస్టర్ టాక్ వచ్చిన మూవీకి ఒక 120 crores వరకు వచ్చినాయి అంటే ఇమాజిన్ ఆ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే, అందరూ యునానిమస్గా ఇష్టపడితే ఎంత లేదా సరే 250 crores అన్నా వచ్చేస్తాయి. సో ఆబ్వియస్లీ దాని గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే సినిమాకి వ్యాలిడ్ క్రిటిసిజం రాలేదనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కానీ అండ్ సీజే కానీ పర్ఫెక్ట్గా లేవు, క్వాలిటీ తక్కువ ఉంది అని చెప్పారు అనుకోండి, అది వ్యాలిడ్ క్రిటిసిజమే, ఓకే. బట్ సినిమాలో యాక్షన్ సీన్స్ ఓవర్ ద టాప్ ఉన్నాయి, లాజికే లేదు అన్నారు అనుకోండి, అది వ్యాలిడ్ క్రిటిసిజం కాదు. ఎందుకంటే ఇప్పుడు బోయపాటి గారు అండ్ బాలకృష్ణ గారు కాంబినేషన్లో అలా మూవీస్ అలాగే ఉంటాయి. అలా మూవీస్లో యాక్షన్ సీన్స్ ఓవర్ ద టాపే ఉండేవి, కొత్త ఏముంది మీకు తెలిసే కదా వెళ్ళింది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక హర్రర్ మూవీకి వెళ్తున్నారు, హర్రర్ మూవీలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు హర్రర్ మూవీ? ఇప్పుడు ఒక హర్రర్ మూవీకి వెళ్ళి ఆ సినిమాలో కామెడీ లేదు, లేకపోతే ఐటమ్ సాంగ్స్లో వాడిని నాకు నచ్చలే అన్నారు అనుకోండి, అది ఇల్లాజికల్ కదా. ఎందుకంటే ఎలాంటి సినిమాకి వెళ్ళారు మీరు, ఎలాంటి సినిమాకి వెళ్ళి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలాగే బాలకృష్ణ అండ్ బోయపాటి గారి మూవీస్లో యాక్షన్ సీన్స్ ఓవర్ ద టాప్ ఉంటాయి అనేది ఎప్పటి నుంచో తెలిసిందే. మీరు కొత్త ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇక తెలిసిందే కదా. మీరు అనొచ్చు అట్ ద సేమ్ టైం, బ్రో ఓవర్ ద టాప్ కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఈ సినిమాలో లిమిట్ దాటిపోయిందని. అగైన్ ఇప్పుడు ఈసారి ఏం చేశారంటే ఒక లాజిక్ ఉంది ఇప్పుడు మూవీలో ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్స్కి ఇంతకుముందు పోల్చుకుంటే. ఇప్పుడు ఏంటంటే ఆ మూవీలో ఈ అఘోరా క్యారెక్టర్ లైక్ బాలకృష్ణ గారు ఒక తపస్సు చేస్తారు, ఆ తపస్సు వల్ల వచ్చిన పవర్ అది. సో ఇప్పుడు ఈయన పవర్ఫుల్ అయిపోయాడు అనమాట, ఒక సూపర్ హీరో అయిపోయాడు. ఒక సూపర్ హీరోకి ఇక ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్స్లో ఇక లాజిక్ ఏముంటుంది? ఇప్పుడు మీరు మార్వల్ మూవీస్ తీసుకోండి, మార్వల్ మూవీస్ అనే కాదు, నాకు చిన్నప్పుడు ఒక సినిమా ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన సినిమా కుంఫు హసిల్. కుంఫు హసిల్లో మీరు 5 సీన్స్ ఎప్పుడైనా చూసారా? ఓవర్ ద టాప్ ఉంటాయి, మస్తు అనిపిస్తుంది నాకు. ఇంకా ఎలా ఉంటుందంటే ఆ సినిమా ఇప్పుడున్న లాజిక్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే లాజికల్ ఏమనిపించదు, కొడితే పక్కకెళ్ళి వెళ్ళిపోతాడు విలన్, అంతే ఎక్కడికో పడిపోతుంటాడు. కానీ ఆ సినిమా బాగుంటే అందరికి ఇష్టమైన మూవీ. బేసికల్ ఏంటంటే ప్రతి సినిమాకి ఆ సినిమాటిక్ యూనివర్స్లో డిఫరెంట్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఉంటాయి. సో మన యూనివర్స్లో ఉన్న లాస్ ఆఫ్ ఫిజిక్సే డిఫరెంట్ యూనివర్స్లో అప్లై అవ్వదు. సో ఆ సినిమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ లా ఆఫ్ ఫిజిక్స్ వర్కౌట్ అవుతుందా లేదా చూసుకోవాలి తప్ప మన రియల్ వరల్డ్కి కనెక్ట్ చేసి చూడకూడదు. సో అఖండ 2 మూవీలో ఆబ్వియస్లీ ఆయనకి సూపర్ పవర్స్ ఉన్నాయి, అంటే తపస్సు చేసింది కాబట్టి పవర్స్ వస్తున్నాయి. సో ఆ రకంగానే చూపించారు అనమాట. సో అక్కడ లాజిక్ ఉంది. ఫైట్ సీన్స్ సరిగ్గా కొరియోగ్రాఫ్ కాలేదు, అంటే కొరియోగ్రఫీ సరిగ్గా లేదంటే ఓకే, అది వ్యాలిడ్ లాజిక్ అగైన్. సో నేనేమంటున్నా అంటే క్రిటిసైజ్ చేసే వాళ్ళు వ్యాలిడ్గా క్రిటిసైజ్ చేస్తే బాగుంటుంది. మరి అసలు సినిమాలో లాజికే లేదు, యాక్షన్ సీన్స్ అందులో లాజిక్ లేదంటే అది కరెక్ట్ కాదు. సో క్రిటిసిజం కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అన్న, దట్స్ ఇట్. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, బాలకృష్ణ గారు ఇప్పుడు పీక్ ఫామ్లో ఉన్నారు అండ్ ఆ మార్కెట్ అయితే చాలా ఎక్స్పాండ్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు 2021లో అఖండ పార్ట్ 1 రిలీజ్ అయింది.
అప్పుడు సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉండే, లైక్ థియేటర్స్ ఎక్కువ ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అయినా సరే 100% ఆక్యుపెన్సీ లేదు, 50% ఆక్యుపెన్సీ ఉండే. ఆ టైంలోనే అఖండ పార్ట్ 1 ఆల్మోస్ట్ 150 crores కలెక్ట్ చేసింది. నాకు అనిపించేది ఓకే, ఒకవేళ ఆ టైంలోనే థియేటర్లో 100% ఆక్యుపెన్సీ ఉంది, లేదా సినిమా కోవిడ్కి ముందు లేకపోతే కోవిడ్ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి ఉంటే ఆ టైంలోనే 200 crores వచ్చేది. బట్ ఎనీవే, ఇప్పుడు రాకపోయినా సరే ఇప్పుడు నేనున్న ఫామ్ బట్టి చూసుకుంటే నెక్స్ట్ మూవీకైనా సరే 200 crores వస్తాను అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్. బస్ గైస్.